వస్తానన్నయ్య. రేయ్ ఆ? ఇల్రా ఏంటన్నయ్య? జేబేది జేబులో పెన్ ఎదురా అది మర్చిపోయావా యూజ్లెస్ ఫెలో. బ్రదరు రండి. ఏంటండి ఇదిగో మారే. ఆ. రేయ్ ఏంటండి స్పీడ్ గా రాసేయడం కాదు, ఎంత రాసామన్నది ముఖ్యం. అలా ఏంటండి అన్నయ్య ఆల్ ద బెస్ట్. ఏంటయ్యా జేబులో పెన్ను లాగేసుకున్నావు? పోలీసుల చేతుల్లోంచి గన్ లాక్కుంటేనే దిక్కులేదు, పెన్ లాక్కుంటే గిజగిజలాడతావేంటయ్యా? అయినా నీ పెన్ ఎంత ఉంటుంది? మహా ఉంటే 10 రూపాయలు. 50 ఇస్తా, నీకేమైనా అభ్యంతరమా? దండమండి. 50కే దండమా? అందుకు కాదు సార్, మీ తమ్ముడికి పెన్ను ఇవ్వాల్సిన అవసరం, అది వెంటనే సంపాదించే తీరు చాలా గొప్పదండి. రియల్ యు ఆర్ గ్రేట్. టైంకి పెన్ తో కనబడినందుకు నీకు థ్యాంక్స్. ఏమిట్రా? జగన్నాథరావు గారు వచ్చారమ్మా. జగన్నాథరావు గారంటే? జగన్నాథరావు గారంటే జగన్నాథరావు గారమ్మా. అదే ఎవరా? లలిత వాళ్ళ నాన్నగారు. లలిత? లలిత ఎవర్రా? జగన్నాథరావు గారు అమ్మాయి అమ్మా. తప్పుకో. చాలా సంతోషం, కూర్చోండి. థ్యాంక్స్. మీ గురించి నేను చాలా చాలా విన్నాను. నా గురించి ఎక్కువ చెప్పుకోవటం బాగుండదు, కానీ మీతో కొన్ని విషయాలు చెప్పక తప్పదు. అవి విన్నాక డబ్బు దొరదే అనుకోండి, లేక నా అభిరుచి అనుకోండి, మీ ఇష్టం. నేను అమెరికా వెళ్ళినప్పుడు అప్పట్లో గాంధీ గారిని 5 లక్షలు పెట్టుకున్నాను. ఇది మన గాంధీ గారి కాదు కాదు, గాంధీ గారి బొమ్మని. ఎక్కడ? అమెరికాలో. కరెక్ట్. హాలీవుడ్ వెళ్ళినప్పుడు ఎలిజబెత్ టైలర్ తలపిన్నుని 50,000 పెట్టుకున్నాను. ఇది మాత్రం డబ్బు దొరదండి. ఈస్ కరెక్ట్. ఇలా వింత వింత వస్తువులు, విచిత్రమైన వస్తువులు కొనటం నాకు సరదా. అందుకే మీ దగ్గర యాంటిక్ వాల్యూ ఉన్న కుర్చీ ఉందని తెలిసి అది కొనాలని వచ్చాను. ఆ కుర్చీనా? అదే, ఎంత కావాలో చెప్పండి, ఇవ్వటానికి నేను సిద్ధం. చూడండి జగన్నాథరావు గారు, ఆ కుర్చీ మా ఇంట్లో తరతరాలుగా ఉంటుంది. మా ముత్తాతలు ఆ కుర్చీలో ఊగారు, నవ్వారు, నవ్వించారు, మనవాళ్ళు నాడించారు, మనవరాలకు జోలపాడారు. మా నాన్న ఆ కుర్చీలో కూర్చుని రే అని పిలిస్తే 10 తరాల గొంతులు మాకు వినిపిస్తాయి. అయినా రఘురామయ్య గారు, అతనిది కొత్త నోట్ల పెళపెళ్లాడే వయస్సు. ఏదో అంటాడు. మీరు కాస్త ఆలోచించి. క్షమించండి, ఈ ఇంట్లో నా మనసు రంగడి మాట ఒక్కటి. బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నవాడు కాదు, మనసులో మంచితనం అనే బ్యాలెన్స్ ఉన్నవాడే నిజమైన ధనవంతుడని అర్థమైంది. వస్తాను. జస్ట్ మినిట్. జగన్నాథరావు గారు, మీరు వచ్చింది కుర్చీ కొనడానికి కాదు అనిపిస్తోంది. మీరేదో దాస్తున్నారు. పర్వాలేదు, చెప్పండి. మీ అబ్బాయి రాము ఇతనే కదూ? అవును. నా ఒక్కగాను ఒక్క కూతురు మీ వాడు ప్రేమించుకున్నాడు. క్షమించండి జగన్నాథరావు గారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ప్రేమ వ్యవహారం నాకు తెలియదు. మీరు ఆడపెళ్లివారు. వాళ్ళ పెళ్లి విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని. తప్పకుండా జరిపిద్దాం. కానీ ఒక్క విషయం. ఏమిటి? నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మాయిని మీ ఇంటికి కోడలిగా పంపించాలని కాదు. మరి మీ అబ్బాయిని మా ఇంటికి అల్లుడిగా తీసుకువెళ్ళాలి. అంటే? పెద్దవాణ్ణి ఇల్లరికం చేసుకోవాలని. అంతేగా అన్నయ్య గారు? అంతేనమ్మా, అంతే. అంతే ఏంటండి? అంతే. తల్లిదండ్రులు పిల్లల్ని కనేది అమ్ముకోవడానికి కాదండి. అంతగా కావాలంటే మీరే మా ఇంటికి రండి, మీ కూతురుతో పాటు. బావుందయ్యా. వ్యాపారాలు వదిలి నన్ను రమ్మంటావా? బాగుందండి. మమకారాలు చంపుకుని వాణ్ణి పంపంటారా? కూతురు తప్ప కొడుకులు లేనివాడిని. అల్లుడు నా కొడుకు కావాలని, నా ఆస్తులకు వారసుడు కావాలని అనుకున్నా. లక్షలు ఇస్తానన్నా ప్రాణం లేని కుర్చీనే ఇవ్వటానికి ఒప్పుకొని మీరు ప్రాణం ఉన్న బిడ్డను మాత్రం ఎలా ఇస్తారు? అది గ్రహించే ఈ సంబంధం వదులుకోవలసి వస్తుంది. వస్తా. బాధపడుతున్నావా? నాకెందుకమ్మా బాధ? ప్రపంచ బ్యాంకు లాంటి నాన్న, రిజర్వ్ బ్యాంకు లాంటి నువ్వు, బంగారు గనులు లాంటి వీళ్ళు ఉండగా నాకెందుకమ్మా బాధ?